ఇటు పక్క చూస్తే ఇది ఈ బెడ్కి సైడ్కి కూడా కాకరకాయ చెట్లు అండ్ సొరకాయ చెట్లు ఉన్నాయి. మీకు సొరకాయలు కనిపిస్తుంటాయి, చూపిస్తాను. ఇదిగోండి అలాగే సొరకాయలు ఇలా వస్తున్నాయి అండ్ కాకరకాయలు కూడా వస్తున్నాయి. నిన్నే హార్వెస్ట్ చేశానండి. ఇది కొంచెం కచ్చిగా ఉందని వదిలిపెట్టాను. ఇది కాకరకాయ అండ్ ఇది సొరకాయ ఇటుపక్క. అండ్ కింద ఇంతకుముందు నేను చేసిన తప్పేంటంటే, మేబీ మీరు చేయకండి, టొమాటో చెట్ల మధ్యలో వాటర్ మెలన్ విత్తనాలు ఒక 3-4 పడిపోయాయి. నేను సైడ్కి వేద్దాం అనుకున్నాను, కానీ మా అమ్మాయి ఇలాగ వేసేసేసరికి అందులోంచి వాటర్ మెలాన్స్ వస్తున్నాయి. అదిగోండి వాటర్ మెలాన్స్ మీకు కనిపిస్తున్నాయా? ఇది వాటర్ మెలాన్. అక్కడ ఒక వాటర్ మెలాన్ ఉంది, లోపల ఒక 2 వాటర్ మెలాన్స్ ఉన్నాయి. సో అది పొరపాటున విత్తనాలు ఇటు వేసేపోయి అటు వేసి నేను రియలైజ్ అయ్యే లోపల అది మొక్క వచ్చేసింది కూడా, చిగురు వచ్చేసి. అందుకని దాన్ని తీసి మళ్ళీ డిస్ప్లేస్ చేయడం ఎందుకు, ఇంకా వస్తే వచ్చిందని చెప్పి వదిలిపెట్టేశాము. అయితే అది లోపలే పెరుగుతుంది. సైడ్ నుంచి చూపిస్తాను. బట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ కాయలు అక్కడొకటి 2 కాసాయి కదండి. ఇదేమో టొమాటోలు అప్పుడు చిన్న మొక్కలుగా ఉన్నాయి, ఇప్పుడు బాగా పెద్దగా పెరిగాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే అండి, ఇవి డర్మిటెంట్ టొమాటోస్ అనమాట. డర్మినేట్ టొమాటోస్ ఒక్కసారిగా కాస్తాయి కాయలు. లైక్ ఆగి కాయటం, లేకపోతే మామూలు టొమాటోలు లాగా హార్వెస్ట్ అవటం జరగట్లేదు. ఒక్కటేసారి చాలా టొమాటోస్ వస్తాయి అన్నమాట, పెద్ద టొమాటోస్ వస్తాయి. సో అది ఇంకా ఎండ వల్ల ఎందుకో ఇప్పుడు రావట్లేదు ఈ పర్టికులర్ కైండ్ ఆఫ్ టొమాటోస్. మేబీ నెక్స్ట్ ఇయర్ నేను తీసుకురానేమో. బట్ యా, వాళ్ళు లేబులింగ్ తప్పు చేశారో ఏమో తెలియదు, కానీ ఇదైతే నాకు చూస్తే ఇండర్మేట్ కాదు, డర్మినేటే అనిపించింది విత్ ద గ్రోత్ ఆఫ్ టొమాటోస్. అండ్ ఇక్కడ ఎదుగండి, ఇక్కడ వాటర్ మెలాన్ కనిపిస్తుంది కదా మధ్యలో, యా అదొకటి. అండ్ ఇవేమో మన రెగ్యులర్ ఇండియన్ టొమాటోస్ వేసుకున్నాను ఇక్కడ. ఈ ఇండియన్ టొమాటోస్ కూడా బాగానే వస్తున్నాయి. చెప్పాను కదా, అన్నీ కలిపి ఒక 3 రోజులకు 1 కేజీ టొమాటోలు అలా వస్తాయని. అలా ఇదేమో చెర్రీ టొమాటోస్ ఇటు పక్క. ఇది రీసెంట్గానే తెచ్చాను, ఒక 15 days అయింది. సో ఇట్స్ కమింగ్ గుడ్.